హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో ఏమది లాలీపాప్స్ కొందరికి లాలీపాప్స్ దక్కన వాళ్ళకేమో హక్స్ ఇచ్చి ఓదార్పు యాత్రలు అయితే చేశారు. మరి ఎపిసోడ్ ఓవరాల్గా హైలైట్స్ ఏంటి, ఎక్కడ ఎవరు ఏం మాట్లాడరు, దాని కనుక ఉండే గేమ్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అభయ్ సోనియా డిస్కషన్ చేస్తారు కదా యష్మి అండ్ పృథ్వీ గురించి. వాళ్ళిద్దరూ బ్లైండ్గా గొడవకు వెళ్ళిపోతారు. నువ్వు కూడా వాళ్ళని ఫాలో అయిపోతే ఎట్లా, బ్యాడ్ అయిపోతావు, నీ పాయింట్లు ఉంటాయి, లాజిక్ ఉంటుంది, బట్ నేను అది మిస్ అయ్యింది, వాళ్ళతో కలిసి నువ్వు కూడా అరుస్తుండడం వల్ల లెక్క ఈ అభయ్ అయితే చెబుతా ఉంటాడు. అయితే నిన్న చూస్తే యష్మి ఈ పృథ్వీ ఇలాంటి వాళ్ళకి ఆచి తూచి ఆలోచించి బ్యాలెన్స్ చేసి ఈ నేచర్ లేదు. గేమ్ అంటే గేమ్ ఆడాలి, దూకాలి అనే టైప్ వాళ్ళ నేచర్ ఉంది. ఈ వారం 10 రోజుల్లో మనం ఈ 2 వారాల్లో గమనిస్తే సోనియా కొద్దిగా ఆలోచించి వెళ్ళే అమ్మాయి. నిన్న చూస్తే ఆవిడ కూడా గట్టిగా వాయిస్ రేజ్ చేసి మరి మా టీం కనుక మా క్లాన్ గెలవాలనేమో, కానీ కొద్దిగా ఆవిడ కూడా రెగ్యులర్గా మనం చూస్తున్న సోనియాకి నిన్నది కొద్దిగా డిఫరెంట్గా అరుపులు కేకలతో లైవ్లో కూడా చాలాసేపు కనిపించింది. అందుకోసం అయితే ఏం చెబుతా ఉన్నాడు, ఆ వాళ్ళైతే అట్లాగే అరుస్తా దూకుడిగా అయితే వెళ్ళే స్వభావం వాళ్ళది, అది క్లియర్గా కనిపించింది. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకొంటే ప్రేరణతో నిఖిల్, ఎవరు నువ్వు ప్రేరణతో నిఖిల్ చెబుతూ ఉన్నాడు కదా యష్మి పృథ్వీ వాళ్ళ గురించి, వాళ్ళ టీమే కదా, నువ్వు కూడా నీ టీం వల్ల నువ్వు సంచాలకురాలు అయ్యావు, నీ టీం వల్ల నువ్వు డమ్మీ అయ్యావు, వాళ్ళే నేను నాగరికి బ్యాడ్ చేస్తుందని లెక్క నీ టీం వల్ల ఎవరికి ఎక్కువ ఫేవర్ చేసావు, నీ టీంకే చేసావు, లాస్ట్కి నువ్వు పప్పు అయ్యావు, ఎవరి వల్ల, నీ టీం వల్ల. అంటే ఆ యష్మి పృథ్వీ వల్ల ఆయన లెక్క చెబుతున్నాడు అనమాట. నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, వాళ్ళు మ్యానిపులేట్ చేశారో, వాళ్ళు గట్టిగా అరిచారో, మీదికి వచ్చారని నువ్వు స్టిక్ ఆన్ అవ్వకపోతే ఎట్లాగా ఉంటుంది చూసావా, నిన్ను ఎట్లా చేశారో, లాస్ట్ నువ్వే పప్పు అయ్యావు అని లెక్క అని చెబుతూ ఉంటే ఆయన గట్టిగా అడిగేసరికి ఈ అమ్మాయి కొద్దిగా భయపడి ఏడ్చి కూడా చేసింది. ఏంటి ఇలా నేను ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అలాగే దాని గురించి అని. సో స్టిక్ అని అయ్యి ఉండాలి. అయితే టాస్క్ కూడా అలాంటిదేలేండి, చాలా కష్టమైన టాస్క్. ఆరుగురు 3 టీముల నుంచి ఆడేటప్పుడు అది కొద్దిగా డెసిషన్స్ తీసుకోవడం, చెప్పడం, ఇదంతా గందరగోళంగా నడిచేది. మొత్తానికి ఆవిడ ప్రయత్నం అయితే ఆవిడ చేసింది. 10 టాస్కులకి సంచాలకురాలు చేస్తే ఎంత స్ట్రెయిన్ వస్తుందో, స్ట్రెస్ వస్తుందో అంతా ఒక టాస్క్తో వచ్చేసింది. బాబోయ్ లైవ్లో కూడా అంటది, మళ్ళీ ఒకవేళ బిగ్ బాస్ నువ్వు చెయ్యి అంటేనే ఆలోచిస్తాను తప్ప నా వల్ల నేను ఎప్పుడు సంచాలకురాలుగా చెయ్యనని చెప్పి. సరే ఈ ప్రైజ్ మనీ గురించి అంతులేని వీళ్ళు కూడా 75,000, అఖండ టీంకి 1,25,000 ఎక్కువగా ఈ నిఖిల్ అండ్ కెరటం టీం గెలుచుకున్నారు 2,45,000. దాదాపు విన్నర్స్ ప్రైజ్ దీన్ని అంతటిని కూడా ఆ విన్నర్స్ ప్రైజ్ మనీకి 2,45,000 యాడ్ చేయడంతో మొత్తం 5,45,000 ప్రస్తుతానికి ప్రైజ్ మనీ అయితే ఉంది. అయితే ఈ ప్రైజ్ మనీ గురించి నేను నిన్న మార్నింగే ఎర్లీగానే అప్డేట్ చేశాను. ఏ టీం ఎన్ని టాస్క్లు గెలుస్తుంది, ఏ టీం ఏ టాస్క్ వల్ల ఎవరికి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది, ఎవరు పార్టిసిపేషన్ చేశారు, ఆ పార్టిసిపేషన్ వల్ల ఆ టాస్క్లు ఎవరికి ఎంత షేర్ అవుతుందని చాలా ఎర్లీగానే ఫస్ట్ అప్డేట్స్ అన్ని ఇచ్చా. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని చాలా ముందుగానే చెబుతూ ఉంటాయి, అలా రాగానే అలా చెబుతూ ఉంటాయి కనుక సో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పదే ప్రతి వీడియోలో నేను అడిగేది ఇదే. అట్లా ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అయితే అందులో కూడా షేర్ చేసుకుంటా. తర్వాత ఏంటంటే సీత, అది కూడా చెప్పండి, ముందుగానే అప్డేట్స్ అన్ని చెప్పమంటే చెప్దాం, లేదంటే ఆపేయండి అంటే ఆపేద్దాం, మీ ఇష్టం. అది చాలా మంది అడుగుతూ ఉంటారు, చెప్పండి ముందుగా తెలుసుకోవాలి, అందువల్ల ఎర్లీగానే ఇస్తా ఉన్నా. అది కూడా కామెంట్ అయితే చేయండి నేను ఇస్తున్న అప్డేట్స్ గురించి కూడా. అలాగే సీత, విష్ణుప్రియ ఈ పృథ్వీకి ప్యాంపరింగ్ చేస్తారు. ఏమంటే యాంగర్ కంట్రోల్ చేసుకోమని లెక్క. నీకు నిఖిల్ కంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంది, బట్ ఆయన టాస్క్లో ఉంటున్నాడు, నువ్వు ఎందుకు అవుట్ అయిపోతానో వెళ్ళిపోతానో ఆలోచించావు, ఆ యాంగర్ కంట్రోల్, అగ్రెసివ్ ఇవన్నీ తక్కువ చేసుకోని లెక్క ఎగ్జామ్ కూడా చెప్పుద్ది. డోస్ డాక్టర్ ఎంత ఇస్తే ఇవ్వాల్సిన దగ్గర ఇంతే ఇవ్వాలి, ఎంత ఇస్తే ఏమైద్ది వికటిస్తుంది అని లెక్క. సో ఆయనకి దిష్టి తీయడం సీత, నిఖిల్ ఏమో ఎట్లా ఇటు పాడయ్యేది ప్యాంపరింగ్ వల్ల అన్నట్టు చెబుతాడు. అయితే పృథ్వీ ఏంటంటే టాస్క్లు అనేటప్పుడు ఆడాలి, ఖచ్చితంగా బాగా ఆడాలి, బెస్ట్ ఆడాలి అనే ఒక యాటిట్యూడ్తో ఉన్నాడు. అగ్రెసివ్ యాంగర్ మరీ అంత కంట్రోల్ తెప్పినంత మనం కూడా ఇంతవరకు చూడాలి ఈ 2 వారాల్లో. ఆటలో అయితే దూకుడుగా ఉన్నాడు, అట్లాగే ఆ స్పిరిట్ కూడా కనిపిస్తూ ఉంది. అలాగే స్ట్రాటజీస్ కూడా వాడుతున్నాడు. అది మైండ్ గేమ్ ఏమని, ఫిజికల్ గేమ్ ఏమని, ఏ టాస్క్ అయినా సరే ప్రతి టాస్క్ ఇచ్చారంటే ఫస్ట్ ఉంటున్నాడు. దాని గురించి ఇక్కడ వీళ్ళతో పాటు అక్కడ యష్మి అండ్ ప్రేరణ కూడా ఇదే డిస్కషన్ చేసుకుంటారు. అమ్మో టాస్క్ అనగా నేను ఆడతాను, ఫస్ట్ పృథ్వీ వస్తున్నాడు, అమ్మో పృథ్వీ ఆడితే మేము ఆడమని మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు, ఫిజికల్ అయిపోతాడు, అగ్రెసివ్ అయిపోతాడు, స్ట్రాటజీతో వస్తాడు లెక్క, అన్ని రకాలుగా ఉన్నాడని లెక్క, భయపడతా ఉన్నారని లెక్క. సో అలాంటి కంటెస్టెంట్స్ ఉంటాయి కదా మజా వచ్చేది, లేకపోతే కిక్కే ఉంటుంది, ఏదో చప్పగా ఉంటుంది. ఇంకా ఉప్పు లేని పప్పు, ఉప్పు లేని కూరలు ఏవి తింటే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. స్టడీ రుచి పచి లేని వంటల లెక్క అలా అయిపోద్ది. ఇంకా మజా ఏముంటుంది. ఇక ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటేనే అంత హైప్రో టెంపరో ఈ స్పీడ్ అన్నీ ఉంటేనే మజా వచ్చేది కదా. అందరూ ఒకేలాగా ఉంటే ఏముంటుంది. ఇంకా అలాగే మనకంటే ఇక్కడ సీరియస్ అవుతుంది. ఎందుకంటే అభయ్ ఏమంటాడు అక్కడ, ఆయన కూడా ఏమనిందిలే, నేనేదో నా పాట కార్నర్లో ఆడుకుంటూనే నన్ను నెడుతూ ఉన్నాడు అనేసి అంటే మనకంటే దానికి ఫీల్ అయిపోయి వస్తాడు. నేను ఎంత ఆడాలి అంటాడో, నా బాడీ ఎంత అయితే అంత ఆడగలను, అంతే గుంజాను, నేను అవ్వద్దు, జోక్స్ చేయొద్దు, నేను ఇప్పుడే మనుషుల్లో కలవలేకపోతున్నాను, జస్ట్ ఫీల్ అయ్యాడు. కానీ గత వారంతో పోలిస్తే బెటర్. లాస్ట్ వీక్ అయితే సాగదీసి లాగి అని చేశాడు కదా, బట్ ఇప్పుడైతే బెటర్గానే అయ్యాడు.
బట్ అలా అని అభయాలు కూడా ఏమన్నా క్యాజువల్గా మాట్లాడుకుంటూ టాస్క్లు అయిపోయాక వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, రివీల్ చేసుకుంటారు కదా, అట్టగే చేసుకుంటే ఇది కొద్దిగా హర్ట్ అయ్యాడు, కొద్దిగా ఫీల్ అయ్యాడు, డోస్ పెంచలా. నెక్స్ట్ వన్, సోనియా, నిఖిల్, పృథ్వీ, అభయ్ వీళ్ళందరూ డిస్కషన్ ఏమంటే సోనియా విష్ణుప్రియ అడిగితే కోపం రాదా సోనియా కంట, ఏం రాదు గ్రౌండ్లో వస్తుంది, నాకు వస్తుంది అని ఎందుకు చెప్పాలి నేను చెప్పను లెక్క అంటే, అలాగే అక్కడేంటి శేఖర భాష కూడా అడుగుతాడు యష్మి వాళ్ళకి, నిన్న సోనియాకి నిజంగా కోపం వచ్చిందా లేక నటించిందా వాళ్ళకి, ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ పై రియాక్ట్ అవ్వాలి, ఆయన అవ్వడం చెప్పడం ఆ అమ్మాయికి చెప్పడంతో, అలాగే అక్కడ కొద్దిగా సంచాలకురాలు డెసిషన్స్ అని రాంగ్ అని లెక్క ఆవిడ కూడా హడావిడి చేసిన కదా, స్టార్టింగ్లో ఆయన చెప్పినట్టు ఏం పేరు అయినా అబ్బాయి చెప్పాడు కదా, వాళ్ళిద్దరంటే దూకుడికి వెళ్ళిపోతాను, నువ్వు పాయింట్ వదిలేసి నువ్వు కూడా ఏంటి నిన్న ఎట్లా చేసావు అట్లా అరిచావని లెక్క చెప్పాడు కదా. సో దాని గురించి ఇతను కూడా డౌట్ వచ్చింది, కావాలని కోపన్నట్టు నాకు కూడా అనిపించింది, ఎందుకంటే నిన్న ఈమె నేచర్ జనరల్గా మనం స్టార్టింగ్లో చెప్పిన ఈమె నేచర్ ఇన్ని రోజులు మనం అట్టా చూడలే, కొద్దిగా కామ్గా ఉండి అబ్జర్వేషన్ చేసి ఆ టైప్ నేచర్ ఉండి సడన్గా నేను ఒకసారి చాలాసేపు ఆ టాస్క్ ఆడేటప్పుడు హైపర్ అయ్యి కొద్దిగా గట్టిగా అరిచి కేకలేసి, ఎలాగైతే ఎందుకు నువ్వు సంచాలకురాలుగా వేస్ట్ కదా 10 times ఆ డెసిషన్ కన్ఫ్యూజ్ అయ్యానన్నా మరి రామంతం దానికి ఎందుకని కొద్దిగా చూస్తే కావాలని హడావిడి చేసిందా, చేయాలని చేసిందా, కావాలని కోపం శేఖర భాషను నటించిందేమో అని చిన్న ఫీల్ అయితే కలిగింది. మరి మీకేమనిపించింది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వన్, నిఖిల్. ఇద్దరున్న ఆ టీంలో తను అంటే యష్మి గురించి ఈమె గురించి చెప్తాడు, ఆమె నెగిటివ్, ఈమె అంటే సోనియా అనేది చూపిస్తే అక్కడ అభయ్ అంటాడు అది సైకిక్ అయిపోతున్నా బాబాయ్ అంటే యష్మి గురించి. నేను ఆవిడ కొద్దిగా యాటిట్యూడ్ కానీ ఇంకా ఆ మ్యానరిజమ్స్ కానీ డిఫరెంట్గా చూపేసరికి టాస్క్ అనేసరికి సైకిక్ అయిపోద్దని లేక ఆయన చెబుతాను. నిన్నైతే మాత్రం బాగా కంటెంట్ అయితే ఇచ్చింది ఆమె, స్క్రీన్ స్పేస్ అయితే బాగా ఎంజాయ్ చేసింది ఆ టాస్క్ ఆడే విధానాన్ని. అక్కడ వాళ్ళు ఆడేటప్పుడు బిగ్ బాస్ సాంగ్స్ వేస్తుంటే ఆ టాస్కే ఆడమని డాన్సులు చేసుకుంటూ సాక్షులు తీసుకొని ఇస్తే వాళ్ళు చేయలేదు డాన్సులు, ఏం మాత్రం బయట బాగా డాన్స్ చేసి ఎంజాయ్ అయితే చేసింది, దానికోసం లెక్క అంటాడు. అలాగే తన టీం అయితే రైట్, అవతల టీం అయితే రాంగ్ అన్నట్టుగా ఆరవడం కేకలం అన్నింటి గురించి అయితే మాట్లాడుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ అంటే విష్ణుప్రియ. చూసారా గైస్, ఎంత కష్టపడి చేసిన వ్యక్తికి మాడిన బ్రెడ్ అంటూ, అంటే ఇక్కడ సోనియా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంటే కూర్చో ఎందుకు అంటావంటే ఆ అమ్మాయి ఫీల్ అయ్యి లేదు వెళ్ళిపోతుంది, ఎందుకు ఫీల్ అవ్వడం ఎందుకు అంటే అప్పుడు చెప్పింది, ఆ విష్ణుప్రియ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది, రోజు ఎవరినో ఒక ఏదో ఒకటి అంటుంది, ఆవిడకి రెగ్యులర్గా ప్రేరణ అయిపోయింది, ప్రేరణ కష్టపడి చేసింది, నీ రిలేషన్ నువ్వు చూసుకో, ఆమెను ఇంకో రిలేషన్లో బొక్క పెట్టొద్దు అని ఈ అమ్మాయి విష్ణుప్రియ మాటల వల్ల ఆవిడ హర్ట్ అయింది, ఏడ్చింది, రెచ్చగొట్టడం అనేది ఆవిడకి రెగ్యులర్ పార్ట్ అని చెప్పింది. బట్ ఇక్కడ ఈ బొక్కలో పెట్టొద్దు అని మాట అనేది కదా, రిలేషన్లో బొక్క పెట్టొద్దు అని లెక్క. మొన్న ఇదే మాట సీత అంటే క్లారిటీ నాకు లేదు నీకుంది బొక్కలేదు అని ఆవిడ అంటే ఇప్పుడు చాలా ఫీల్ అయింది, అలాంటి మాట బొక్క గిక్క అనొద్దు అంటూ కూడా ఇప్పుడు మనం కూడా అనాల్సి వస్తుంది ఇలాంటి మాటలు. ఇంకా కంటెస్టెంట్స్ అలాంటి పదజాలం వాడుతున్నారు. అయితే ఆ రోజు చాలా సీరియస్ అయింది, అఫ్ కోర్స్ ఆ సిచ్యువేషన్ వేరు ఈ సిచ్యువేషన్ వేరే సరే, పర్టికులర్గా ఆ పదం అయితే అనొద్దు, నువ్వంటే నాకు నచ్చదు అన్నది అంత కాన్ఫిడెంట్గా అంత స్ట్రాంగ్గా అంత సీరియస్గా చెప్పింది ఆ సీతకి. మరి ఇప్పుడు అదే మాట ఈరోజు ఈ అమ్మాయి అనింది, మరి దీని గురించి రేపు ఏం సందేశిస్తుంది, ఒకవేళ హోస్ట్ రేపు వచ్చి అడిగితే అదే సమాధానం చెప్తుంది, మరి ఆ రోజు అలాగన్నావు కదమ్మా మరి నువ్వు అన్నావు అంటే నువ్వు వాడచ్చా పదం ఆవిడ వాడకూడదా, ఓహో కొన్ని పదాలకు కొంతమందికి పేటెంట్ ఉంటుందా ఇదేంటి అని ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తారు, మా బిట్టు ఈ బిట్టు చూపించి ఆ రోజు నీ రియాక్షన్, ఈ రోజు ఇక్కడ ఈ సిచ్యువేషన్ పై నీ రియాక్షన్ ఏంటి అని లెక్క. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, సోనియా శేఖర భాష అంటది కదా, నేను నన్ను గట్టిగా ఇచ్చాను ఆయనకి, నేను ఎవరికి చెప్తుంది ఇటు పృథ్వీకి అటు ఏం పేరు ఆయన పేరు నిఖిల్ ఉంటే చెప్పిద్ది, నీ పెద్దరికం ఉంటే కరెక్ట్గా మాట్లాడాలి, అంతేగాని ఇష్టమైన దగ్గర ఒకలా మరొక దగ్గర మరొకలాగా ఒక మాట అనేసి దాన్నే రుద్దుతాడు అని చెప్తుంది. ఎందుకంటే నేను టాస్క్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పాడు కదా, ప్రతిసారి చూస్తుందంట ఆయన ఏజ్ని దీనికోసం చాలా ఈజీగా వాడేస్తున్నాడంట అన్ని విషయాలు. నాకైతే ఇది రాంగ్ ఎలిగేషన్, ఎక్కడ ఆయన వాడేసాడు, నా పెద్దరికని నేను ఇక్కడ ప్రదర్శిస్తున్నాను, ఆయన పెద్ద మనిషిని కాబట్టి నేను ఇక్కడ పెద్ద పంచాయతీ పెద్ద కింద ఇక్కడ పాత్ర పోషిస్తాను, పెద్దరాయుడు తీర్పులు ఇచ్చేస్తాను, ఆయన ఎప్పుడు ఎక్కడ ఆయన ఏజ్ గురించి వాడేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అదేం లేదే. మరి అమ్మాయి ఎందుకు అలాగని ఎందుకని నాకెందుకు కనపడలేదు. మరి మీకు ఒకళ్ళు అనిపిస్తే ఎస్ సోనియా అనేది కరెక్టే, శేఖర భాష అట్టాగే ఏజ్ని వాడేస్తున్నాడు వెచ్చలవిడిగా అంటే మీరు కూడా కామెంట్ అయితే నాకేది అనిపించలే. అయితే మొత్తం నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఈ నిఖిల్ పృథ్వీతో మొత్తానికి బాగా జల్ అయ్యి మంచిగానే టీం అయితే బ్రహ్మాండంగా ఫామ్ చేసింది సోనియా. ఈ గ్రూప్ గేమ్ ఆయనకి గ్రూప్ అని చెప్పి ఈమె అద్భుతమైన గ్రూప్ అయితే పర్ఫెక్ట్గా తయారు చేసుకుంది. మరి ఈ గ్రూప్ ఎటు వెళ్తుందో ఏం జరిగిద్దో కానీ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఈ స్పిన్ ద బాటిల్ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ ఇది ఫన్నీగా సాగింది, లైవ్లో కాసేపు ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. యష్మి ఇక్కడ అబద్ధం ఏంటంటే ఫస్ట్ ఏమనింది, నేను తెలివైన దాన్ని అందరిని మేనేజ్ చేశా, బట్ నేను స్పెల్లింగ్ టాస్క్లో నేను తెలివి తక్కువ దాన్ని బయటపడిపోయి అన్ని స్పెల్లింగ్లు మిస్టేక్ రాశా అని చెప్పుకొచ్చింది. అట్ట కాదు, అబద్ధం చెప్పాలంటే ఆ చికెన్ గురించి చెప్పింది, ఆ చికెన్ దొంగతనం చేశాను. నిన్న పాల ప్యాకెట్ దగ్గర ఎంత పంచాయతీ పెట్టింది, ఎంత గట్టిగా అరిచింది ఆ పిల్ల ఎవరు విష్ణుప్రియ వచ్చి అడిగితే
ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ చికెన్ తీసామా, అలా ఎంత మాట ఎలా అంటావు, ఇంత అవమానం చేస్తావా, నన్ను అవమానిస్తావా, నా మీద ఇంత పెద్ద నింద వేసేస్తావా అంటే రియాక్ట్ అయ్యింది. ఇప్పుడేమో ఏం చేసామంటే చికెన్ దొంగతనం చేసింది అన్నది. ఇగో ప్రూఫ్ అని చెప్పి ఈ ప్రూఫ్ను పట్టుకెళ్ళి రేపు నామినేషన్లు విష్ణుప్రియ వాడేసినా ఆశ్చర్యపోవక్కర్లే. మరి ట్రూత్ ఆర్ డేర్లో నువ్వే కదా చెప్పావమ్మా, ప్రూఫ్ కావాలన్నావు, నువ్వే నీకు ప్రూఫ్ అని లెక్క. తర్వాత విష్ణుప్రియ అంటే మనకంట కోరిక మేరకు పోల్ డ్యాన్స్ అయితే చేసింది. సోనియాకేమో ముఖానికి టూత్ పేస్ట్ రాసుకోమంటే ఆమె పిగ్మెంటేషన్ ఉంది, సో వద్దు వద్దు అంటే, సరే ఆడపూలు అన్నావు కదా అవి పెట్టుకో మీసాలు లెక్క అంటే ఆవిడ గెటప్ అయితే వేసింది. ఆ ఆడపూలు నాకు లాస్ట్ వీక్లో కనబడింది తప్ప కొద్దిగా అంత ఇంత అవుతుందేమో అనుకున్నా కానీ ఆడపూలి ఆ యాటిట్యూడ్ వస్తుందేమో. బట్ నాకు ఈ వారంలో అయితే అంత ఆ డైలాగ్కి ఆ యాటిట్యూడ్కి చెప్పిన స్థాయిలో ఈ వారంలో ఈ మాట అయితే నాకు కనబడలే. మరి ఫ్యూచర్లో చూద్దాం. మరి నెక్స్ట్ వన్ ఏంటి, ఆదిత్య కూడా ఆ లిప్స్టిక్ వేసుకుని అలాగే నైనిక పూల్లో పడేయాలంటే ఆయన కూడా ఎత్తి పడేసింది, ఫన్నీగా అనిపించింది. నిఖిల్ డ్యాన్సులు, ఈ మగాళ్ళకి అమ్మాయిలాగా మేకప్లు, లిప్స్టిక్లు, డ్యాన్సులు, శారీ కాస్ట్యూమ్స్ అయితే కొందరికి నచ్చవచ్చు, కొందరికైతే ఇరిటేటింగ్ ఉంటుంది, ఏంట్రా బాబు చూడలేకపోతున్నాను లెక్క. సరే మణికంఠ ఆ ఫుడ్ కోసం మినిట్ మేడ్ అవన్నీ తెచ్చిపెట్టుకోవడం, లంచ్ ఐటమ్స్ ఇప్పుడే పెడతారు లేపేద్దాం, అటువైపు ఎవరైనా వస్తే అబ్జర్వ్ చేయడానికంటే అది పెట్టుకోనమ్ము వీళ్ళు ఏంటి గూడు పొటాన్ని చేసేస్తున్నారని కనుక్కుంటారు. అంటే బ్రెయిన్ వాడుతున్నాడు, గేమ్ ఏదో ఆడాలి హడావిడి చేయాలని ఫీల్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ పంచ్ అయితే హైలైట్ అనిపించింది నాకు. ఏంటి నిఖిల్ దొంగతనం చేయొచ్చా, యాజ్ అ చీఫ్గా అడుగుతానట, యాజ్ అ చీఫ్ కర్చీఫ్ ఏం కాదు, ఆ టైమింగ్ పంచ్ అయితే హైలైట్ అనిపించింది నాకైతే. మరి ఇచ్చేయమంటావంటే ఇచ్చేయాలంటే మళ్ళీ మినిట్ మేడ్ అయితే తెచ్చి ఇచ్చేసాడు. ఆ తర్వాత ఏంటి 5 గిఫ్ట్ టాస్క్. నాకేమనిపించిందంటే నిండా 2 వారాలు కాలేదు, అప్పుడే ఈ లాలీపాప్స్, ఈ హగ్స్, ఎమోషన్స్, ఈ సెంటిమెంట్స్ అప్పుడే అవసరమా? ఓ 10 వారాలు జర్నీ చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమవుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఆ పని ఈ పని సవాలక్ష ఉంటుంది. బట్ సెకండ్ వీక్ ఇది మరి ఎర్లీగా పెట్టేశారేమో ఇలాంటి టాస్క్ నాకైతే అనిపించింది. సరే ఇక అబ్బాయి ఫాదర్దేమో వాచ్ వస్తుంది తొలి సంపాదనతో కనుక ఉన్న రోజులు అదే వాడాడు కనుక ఆయనకి మరి ఆటోమేటిక్ ఇప్పుడు లేరు కనుక వాళ్ళ ఫాదరు, ఆయనకి అది ఇంపార్టెంట్. మరి ఎవరిది కాదు అంటే అందరికీ ఇంపార్టెంట్. హౌస్ నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న చీపురు పళ్ళు వచ్చినా సరే చాలా ఇంపార్టెంటే. మరి నిఖిల్కేమో తండ్రి షర్ట్ కనుక బాండింగ్ ఉన్నా సరే కొడుకు ఎక్స్ప్రెస్ చేయలేమో ఆ తండ్రి కొడుకుల మధ్య, సో దొంగతనంగా తెచ్చుకున్నాను. అంటే ఎక్కువ మంది ఒక శేఖర భాష అబ్బాయికి చాలానే వచ్చే కనుక నిఖిల్కి సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఆయనకి ఇస్తే ఎక్కువ మంది ఆయనకి ఇస్తే ఎందుకు చెప్తారంటే నిఖిల్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి తండ్రిని కలిసేదానికి అవకాశం ఉంది, బట్ అబ్బాయికి లేదు కదా, వ్యాలిడ్ పాయింట్. ఆయన లేరు, ఈయనకి కలిసేదానికి అవకాశం ఉంది కనుక లేక. తర్వాత సీత పాండ 5 years రిలేషన్షిప్లో బ్రేక్, బట్ ఫ్రెండ్లా ఇది. బట్ నాకు ఇక్కడ హౌస్లోకి వచ్చాక బాండింగ్ నైనికతో విష్ణుతో ఉంది కనుక ఇది ఇచ్చేయొచ్చని ఆ అమ్మాయి చెప్పింది. ఇది లేకుండా నేను నిద్రపోగల, బాండ్తో ఏంటి అంత ఎమోషను, ఆ వస్తువులతో కదా మనుషులతో ఉండాలనుక. శేఖర భాష మొన్న ఒక డైలాగ్ చెప్తాను కదా, పిల్ల జమీందార్ సినిమాలో ఒక డైలాగ్, వస్తువులు వాడుకోవడానికి మనుషులు ప్రేమించడానికి దేవుడు పుట్టించాడు, బట్ ఈ జనాలు సొసైటీ అంతా ఎలా ఉందంటే మనుషులు వాడుకుంటున్నారు వస్తువులు ప్రేమిస్తున్నారు లేక. ఆ డైలాగ్ శేఖర భాష 2-3 సందర్భాల్లో వాడాడు ఈ సీజన్లో. ఆ డైలాగ్ ఇంపాక్ట్ ఏమో మరి సీత తనకు బాండింగ్ ఉన్న 5 years ఆ బ్రేకప్ తర్వాత, బట్ ఆమెకే ఇచ్చేయండి బొమ్మతో కాదులే, ఆవిడ ఎమోషన్ ఇంపార్టెంట్ లేక. నాయనిక కూడా ఏంటి ఆమెకి డి షో ద్వారా ఇక్కడ పరిచయం నా కుర్రాడు సాయి అని ఆయనతో ఫ్రెండ్షిప్ లవ్ గురించి, సో చాలా జరిగాయి గివప్ అని చెప్పి దాని గురించి ఆ ఎమోషనల్ అయిపోయింది, సారీ చెప్పి వాళ్ళ మదర్కి దాని గురించి. సో ఆమెకి సాక్రిఫైస్ అంటే మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే ఆమెకి ఇచ్చేస్తారు, ఇంకా ఇష్యూస్ ఏం లేవు. ఆ తర్వాత నిఖిల్ వచ్చి ఇక్కడ సోనియాతో అడుగుతుంది ఇష్యూస్ ఏం లేవు కదా, ఏంటి ప్రాబ్లం లేదు కదా అంటే, వాళ్ళ ఫాదర్కి నేనేంటో నాకు మా ఫాదర్కి కంప్లీట్గా తెలుసు, ఒకటే నమ్మకం అంతే లెక్క అంటే ప్యాంపర్ చేస్తుంది. ఎందుకంటే ఎమోషనల్ ఫ్యామిలీ రిలేషన్స్, ఈ బాండింగ్, బయట ఉండే పర్సనల్ లైఫ్ గురించి అంతా ఇక్కడ ఆటోమేటిక్గా ఒక్కొక్కరు చెప్తుంటే ఎవరి లైఫ్లో వాళ్ళకి గుర్తు వస్తుండే కదా, అందువల్ల ఎమోషన్ అవుతున్నాడు. సో ఏం పట్టించుకోక 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు అంతే. నీ మీద క్లారిటీ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ వాళ్ళకు ఉంటే చాలు లేక ఒక కేరింగ్ ప్యాంపరింగ్ చూపిస్తున్నాడు. చూద్దాం వీళ్ళ ఫ్రెండ్షిప్ మరి ఎన్ని టర్న్స్ తిరుగుతుందో, చివరి వరకు ఇలాగే కొనసాగుతారు, మధ్యలో టాస్కుల్లో విడిపోయేటప్పుడు కొట్టుకుంటారు కదా, మీద ఆ టీము మాది ఈ టీం అపోనెంట్ టీమ్స్ ఇవన్నీ ఫైటింగ్లు అయితే ఏమో గట్టిగా అయితే ఏమో. అలాగే నెక్స్ట్ వన్ నబీల్ తండ్రితో ఫోటో సింగర్ కావాలని ఆయన పర్సనల్ లైఫ్ అంతా చెప్పాడు, మ్యూజిక్ చేసుకోవడం, కోవిడ్ వల్ల ఆయన చనిపోవడం, పృథ్వీకి ఇచ్చేయండి అని చెప్తారు. ఆయన కూడా ప్లీజ్ స్టార్ కావాలనుకున్నా, బట్ ఆయనకే ఇచ్చేయండి, నేను బ్రదర్స్ కూడా వాదార్చేంత వరకు వచ్చే చాలని. పృథ్వీ కూడా ఏంటి యాంగ్రీ ఇష్యూస్, వాళ్ళ ఫాదర్ కూడా లేరంటే, సో నబీల్కి నెసెసరీ అంటే, బట్ అంతమంది కూడా వచ్చి ఏంటంటే నబీల్కే ఎక్కువ ఇచ్చారు, మరి ఎందుకు ఎక్కువ మంది ఆయనకి ఇచ్చారు. అయితే ఓవరాల్కి ఇప్పుడు అబ్బాయిలు 5 వరకు చెబితే శేఖర్ భాష అండ్ నకిల్కి ఫాదర్స్ చూపిస్తారు, వాళ్ళు హ్యాపీ, బయట నుంచి కూడా చూస్తారు అదే మా అబ్బాయి ఉన్నాడని. మిగతా వాళ్ళు 5 తండ్రులు అయితే చూసేదానికి పాప అవకాశం లేదు, ఎక్స్పైర్ అయిపోయారు కనుక నిజంగా బాధాకరం అనిపించింది నాకు కూడా.
ఇంతమంది నిజంగా వాళ్ళ పిల్లలు వచ్చి అక్కడ ఆడుతున్నారంట తండ్రిగా చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. బట్ అదైతే మిస్ అయిపోయారు వాళ్ళు ఎక్స్పైర్ అవ్వడం వల్ల. సో అదైతే అనిపించింది. శేఖర్ భాష అండ్ నిఖిల్కి అయితే హ్యాపీ, వాళ్ళ ఫాదర్స్ చూసి వాళ్ళకి హ్యాపీ అనిపింది. సో మిగతా వాళ్ళ ఫాదర్ లేని వాళ్ళకి అందులో మళ్ళీ ఎమోషనల్ జర్నీ ఎక్కువ ఎవరు ఉంటే వాళ్ళకైతే ఫొటోస్ అయితే ఇచ్చారు. ఆ ప్రేరణ కూడా అంటుంది రీసెంట్ ఫోటో కూడా లేదు, ఆయన ఎమోషన్ అవుతాడని చెప్పి అతనికి పృథ్వీకి సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఈయనకైతే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వన్ మణికంఠ ఇక్కడ మళ్ళీ బాగా నచ్చారు నాకు. మరి అంత ఎమోషనల్ బరస్ట్ అయిపోయి ఏమవుతుందో ఎలా తీసుకోగలరు బాగా మారడానికి ఇదే ఆ తాతగారు సాల్వ్ వచ్చింది అది నేను ఉంచుకుంటారు. బట్ నాకు సింపతి కోసం అన్నట్టు మాత్రం ఇవ్వద్దు, బట్ మీరు వేరే ఇచ్చినా పర్వాలే, ఆ లైఫ్లోకి వైఫ్ని మళ్ళీ తెచ్చుకోవడం ఎలాగా నేను నా ఆట నేను ఆడుకుంటా అని మంచిగా చెప్పాడు. లైఫ్లో కూడా నేనేం పైగా అన్నాడు నేను ఒక్కనే కదా అందరూ కూడా పెయిన్ తీసుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది, కాకపోతే తీసుకునే ఆ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసేది నేను కొద్దిగా హార్డ్ కావచ్చు, మీరు అట్లా కావచ్చు, బట్ నా సింపతితో మాత్రం ఇవ్వద్దని మంచిగా చెప్పాడు. బట్ ఆదిత్య నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఆయన బాగా ఎమోషనల్ అయిపోయాడు. అలాగే ప్రేరణతో మిస్అండర్స్టాండ్ అయింది, తర్వాత మీరు బెస్ట్ మ్యాన్ అని చెప్పారు కదా, నాకు చాలా సాటిస్ఫాక్షన్ హ్యాపీ అనిపించింది. ఆ బెస్ట్ మ్యాన్ అని నేను అనిపించుకున్నానంటే దాని వెనక మా ఫాదర్ ఉన్నారని చెప్పి తర్వాత కూడా చెబుతాడు మళ్ళీ ఆమెకి, చాలా థ్యాంక్ యూ నువ్వు ఆ రోజు కనబట్టే నాకు మళ్ళీ ఈరోజు ఆ పాయింట్ నేను చెప్పాల్సి వచ్చింది, నాలో ఒక బెస్ట్ మ్యాన్ నీకు కనిపించాడంటే బికాస్ ఆఫ్ మై ఫాదర్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుని ఆమె కూడా చాలా థ్యాంక్స్ చెప్పి ఆయనలో బ్యాడ్ క్వాలిటీస్ ఏమైనా ఉంటే ఆయన వల్ల వచ్చినవంట, బట్ గుడ్ క్వాలిటీస్ ఏమైనా ఫాదర్ మదర్ వల్ల అని చెప్పి చెప్పాడు. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసరు, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ హై ప్రొఫైల్లో ఉండే హైకోర్ట్స్ జడ్జిలుగా, అలాగే ఐపీఎస్ ఐఏఎస్ ఇవన్నీ నార్త్ ఇండియాలో ఎక్కువ సర్వీస్ వల్ల ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సౌత్ ఇండియాలో కూడా ఈయన కొన్ని సర్వీస్ చేయడం వీటన్నిటి వల్ల పేరైతే తెచ్చుకుంది. మొత్తానికి ఎమోషనల్ జర్నీలు అనిపించింది ఎక్కువ మందిగా. కోవిడ్ వల్ల ఎక్కడ చూసుకున్న నబీల్ అండ్ ఇతను ఆదిత్య విషయంలో కూడా ఫ్యామిలీలో కొద్దిగా భయంకరమైన సిచ్యువేషన్స్ అవన్నీ అదొక పీడకల అందరికీ. సరే అది పక్కన పెడితే మణికంఠకి ఏంటంటే వాళ్ళ మమ్మీ స్వెటర్ ఎటు హోస్ట్ ఇచ్చారు కనుక ఆ రోజు మరి ఇతనికి ఇదే ఇంపార్టెంట్ కదా అనలేక ఆయన కూడా లైట్ తీసుకుని ఆయనకి ఇచ్చారు, బెటర్ మంచి డెసిషన్ తీసుకున్నారు అనిపించింది. తర్వాత ఇంకెవరు శేఖర్ తండ్రి అయితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళని ఎంత బాగా చూసుకున్నాను. మొత్తానికి ఎమోషనల్ రోలర్ కోస్టర్ అన్నట్టు నాకు అనిపించింది. అందుకే నేను ఎర్లీగా ఇన్స్టాలో కూడా ఇదే అప్లోడ్ చేశాను. ఆ తర్వాత మణికంఠ మసాజ్ మీద ఫోకస్ పెట్టి అమ్మాయి నాకు ప్రేమతో చెయ్యాలమ్మాయి కష్టతో కాదమ్మాయి నబీల్ ఎక్స్ప్రెషన్ అక్కడ నవ్వించి రాజు అన్నట్టు ఉందని నీ పనే బాగుందనంటే ఆయన ఎక్స్ప్రెషన్ నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పు పొగడతలు చేయంటే ఏదో ఒకటి ఆడించాలి, మజాకు చేయలేదు, బోరు కొడుతుంది. ఎటు ఫుడ్ లేక నీరసంతో ఉండడం, నీరసంగా తోడు మరి నిరుత్సాహపడే కంటే ఏదో ఒకటి చేయడం, ఆ మసాజులు చేయించుకుని వాళ్ళ పికిల్స్ అన్ని దాచిపెట్టడం, మళ్ళీ తిరిగి ఇవ్వడం, అలాగే పౌచ్ కోసం ఇతను మళ్ళీ వాళ్ళు తిరిగే ప్రేరణ ఎవరు యష్మి ఆడుకోవడం, పైగా దొంగతనం చేసేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం, మా లాస్ట్లో కూడా సరుకులన్నీ తీసి అక్కడ దాచి ఇక్కడ తీసి ఇలా ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ అయితే బెటర్. లేకపోతే ఏం మిగతా వాళ్ళగా అలా కూర్చొని ముద్దపప్పులాగా చెప్పు అని చేతులు వేసుకొని మాట్లాడుకుంటే ఏముంటుంది కంటెంట్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఆడియన్స్కి ఉండదు, బోరు కొడుతుంది. సో మనకంటే బెటర్ అనిపించింది ఈ వారం అంతా టాస్కుల్లో కానీ యాటిట్యూడ్ కానీ అన్ని చేంజ్ అయ్యి. మరి మీకేమనిపిస్తుంది? లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.